నుంచి అమెరికాలోకి అక్రమంగా వలసొచ్చిన నేరగాడు ప్రవాస భారతీయుని హత్య చేయడంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. నాగమల్లయ్య హత్యపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ట్రంప్ నిందితుడిపై ఫస్ట్ డిగ్రీ కింద అభియోగాలు నమోదు చేసి విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. అమెరికాను మళ్లీ సురక్షితంగా ఉంచడమే తమ లక్ష్యమని ప్రకటించారు. ఇక మీదట అక్రమ వలసదారులపై మెతక వైఖరి అవలంబించబోమని స్పష్టం చేశారు. కొద్ది రోజుల క్రితం క్యూబస్ వలసదారుడు ఎంతో సౌమ్యుడైన నాగమల్లయ్యను దారుణంగా హత్య చేయడం ప్రవాస భారతీయులను తీవ్రంగా కలిచివేసింది. అమెరికా టెక్సాస్ స్టేట్ డల్లాస్ నగరంలో కొద్ది రోజుల క్రితం జరిగిన ప్రవాస భారతీయుని హత్య తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన తాలూకు సీసీటీవీ ఫుటేజ్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. డల్లాస్ సిటీ శామ్యూల్ బౌలేవార్డ్లో డౌన్ టౌన్ సూట్స్ అనే మోటార్లో చంద్ర నాగమల్లయ్య మేనేజర్గా పనిచేసేవాడు. అదే హోటల్లో పనిచేసే సిబ్బందిలో ఒకరు క్యూబాకు చెందిన యోర్దనిస్ కోబాస్ మార్టిన్స్. కొద్ది రోజుల క్రితం నాగమల్లయ్య మార్టినెజ్ల మధ్య చిన్న విషయంపై వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత సెప్టెంబర్ 10వ తేదీన మార్టినెజ్ మోటార్లో గదిని శుభ్రం చేస్తుండగా విరిగిపోయిన వాషింగ్ మెషిన్ని ఉపయోగించొద్దని నాగమల్లయ్య తెలిపాడు. ఈ విషయాన్ని తనకు నేరుగా చెప్పకుండా మరో మహిళా ఉద్యోగితో చెప్పించడంతో మార్టినెజ్ ఆగ్రహానికి గురయ్యాడు. మార్టినెజ్ ఈ విషయాన్ని అంతటితో వదిలేయలేదు. ఉన్మాదిలా మారిపోయి తన గదిలో ఉన్న కత్తితో నాగమల్లయ్యను కోబాస్ వెంటాడాడు. ఆందోళనకు గురైన నాగమల్లయ్య వెంటనే బయటికి పరిగెత్తారు. ఎవరైనా తనని కాపాడాలని గట్టిగా అరుస్తూ పార్కింగ్ ప్రదేశానికి చేరుకున్నారు. నాగమల్లయ్య కొడుకు బేస్బాల్ బ్యాట్తో మార్టినేజ్ని అడ్డుకునేందుకు ప్రయత్నించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. నాగమల్లయ్యను అతని భార్య కొడుకు ముందే కిరాతకంగా తలనరికి చంపాడు. అంతటితో ఆగలేదు. నాగమల్లయ్య జేబులోని తాళం, కార్డును, సెల్ఫోన్ను తీసుకున్నాడు. తెగిపడిన తలను కాలితో 2 సార్లు దూరంగా తన్నాడు. తర్వాత తలను చేతిలో తీసుకెళ్లి చెత్తకుండిలో పడేశాడు. కళ్లెదుటే ఘోరాన్ని చూసిన నాగమల్లయ్య భార్య, కుమారుడు తమకు దిక్కెవరంటూ గుండెలు బాదుకున్నారు. ఈ భయానక దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో నమోదయ్యాయి. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే హోటల్కి చేరుకున్నారు. ఘటనా స్థలంలోనే మార్టినేజ్ని అరెస్ట్ చేశారు. రక్తంతో కూడిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ అందించిన వివరాల ప్రకారం కోబాస్ మార్టినెజ్ క్యూబాకు చెందిన వ్యక్తి. అమెరికాకు అక్రమంగా వచ్చిన వలసదారు. పైగా అతనిపై అమెరికాలోనే ఇంతకు ముందు దాడులు, దొంగతనాలకు పాల్పడిన తీవ్రమైన నేరచరిత ఉంది. అయితే క్యూబా ప్రభుత్వం అతనిపై ఉన్న తీవ్ర నేరాల దృష్ట్యా వెనక్కి తీసుకునేందుకు నిరాకరించింది. దీంతో బైడెన్ పాలనలో సూపర్వైజన్ ఆర్డర్ కింద కస్టడీ నుంచి ఈ ఏడాది జనవరిలో అతన్ని విడుదల చేయాల్సి వచ్చింది. ఆనాడు అలా విడుదల చేయకుంటే లీగల్గా సమస్యలు ఎదురయ్యేవి. నాగమల్లయ్య స్వస్థలం భారత్లోని కర్ణాటక. చాలా ఏళ్ల క్రితమే కుటుంబంతో కలిసి అమెరికాకు వలస వచ్చారు. ఆయన చాలా సౌమ్యుడని, గొడవలకు దూరంగా ఉంటాడని మిత్రులు చెప్పారు. నాగమల్లయ్యను బాబ్ అనే ముద్దు పేరుతో పిలుస్తారు. ఈ ఘటనపై అమెరికాలోని భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్య అమెరికాలో ఇమిగ్రేషన్ విధానాలపై, అలాగే ప్రవాస భారతీయుల భద్రతపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ఈ హత్య పట్ల హోస్టన్లోని భారత కాన్సులేట్ జనరల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి తగిన సాయం అందిస్తామని, అండగా ఉంటామని ప్రకటించారు. మరోవైపు భారతీయులంతా విరాళాలు సేకరించి నాగమల్లయ్య కుటుంబానికి అందజేశారు. సెప్టెంబర్ 13వ తేదీ నాగమల్లయ్యకు అంత్యక్రియలు జరిగాయి. సుంకాల యుద్ధం కారణంగా భారత్తో సంబంధాలు దెబ్బతిన్న క్రమంలో నాగమల్లయ్య దారుణ హత్య అగ్రరాజ్యంలో కలకలం రేపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. నిందితుడిపై ఫస్ట్ డిగ్రీ కింద అభియోగాలు నమోదు చేసి విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. అమెరికాను మళ్లీ సురక్షితం చేయటమే తమ లక్ష్యమని వెల్లడించారు. ఇకపై అక్రమ వలసదారులపై మెతక వైఖరి అవలంబించబోమని స్పష్టం చేశారు. చంద్ర నాగమల్లయ్య హత్య కేసులో సంచలన విషయాలు నా దృష్టికి వచ్చాయి. డల్లస్లో మల్లయ్యకు మంచి పేరుంది. అలాంటి వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తన భార్య, కుమారుడు చూస్తుండగానే ఈ ఘోరం జరిగింది. మా దేశానికి సంబంధం లేని క్యూబాకు చెందిన అక్రమ వలసదారుడు ఈ దురాగతానికి పాల్పడ్డాడు అని ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికలో పోస్ట్ పెట్టారు. గతంలో బైడెన్ ప్రభుత్వం అనుసరించిన విధానమే నిందితుడు మార్టినేజ్ అమెరికాలో నివసించేందుకు దోహదపడిందని ట్రంప్ విమర్శించారు. అతడికి నేర చరిత్ర ఉన్నా నివాసానికి అనుమతించారని ఆరోపించారు. ఈ వ్యక్తి క్రూరమైన నేరాలకు పాల్పడి గతంలో అరెస్ట్ అయ్యాడు. చిన్నారిపై లైంగిక దాడి, దొంగతనం తదితర కేసులు అతడిపై నమోదయ్యాయి. అలాంటి వ్యక్తిని బైడెన్ మా గడ్డ మీదకి తీసుకొచ్చారు. ఎందుకంటే క్యూబా ఇలాంటి దుష్టులను తమ దేశంలో ఉంచుకోవాలనుకోలేదు. అక్రమ వలసదారులపై ఇక సున్నితంగా వ్యవహరించబోను అంటూ ట్రంప్ పేర్కొన్నారు.